వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. సింగరేణి అధికారులకు మల్లు బట్టి ఆదేశాలు. దండుపాలెం బ్యాచ్ దోపిడీ లెక్కలు చెప్పాల్సిందే. విజయశాంతి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే. మరి బాబు రావాలంటే చంద్రబాబు. యువత మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులను సూచించారు. ఇక శుక్రవారం సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ సంస్థ ఆర్థిక స్థితిగతులు, వర్క్ ఫోర్స్ తదితర అంశాలపై అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లు బట్టి మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్ పవర్ కేంద్రాల్లో నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్లో ఉత్పత్తికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక నైని బొగ్గు బ్లాక్లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంలో చర్చించాలని సూచించారు. ఇక తద్వారా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు. ఇక బొగ్గు గనులు వేలం వేయడాన్ని కార్మికులకు వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి సంస్థలకు మేలు జరిగేలా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాలపై చర్చ జరిగింది. అలాగే సింగరేణి విస్తరణలో భాగంగా బొగ్గు మైనింగ్ తో పాటు ఇతర ఖనిజాల అన్వేషణ ప్రణాళికలపై మల్లు బట్టి అధికారుల నుంచి ఆరా తీశారు. సీఎం కాన్వాయ్ కోసం 22 కార్లు కొనుగోలు చేశారన్న వార్తలపై మాజీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి నెట్టింట డిమాండ్ చేశారు. బండెనక బండి కొని బాయుసు బండ్లు కొని ఏ బండిలు వెళ్దామని దొరకారు అన్న తీరు తిరిగి అడగవలసి వచ్చిందని, 22 కార్లు కొనుగోలుపై కేసీఆర్ గారు సుమారు 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం గురించి సీఎం గారు చెప్పింది విన్నాక లక్షల కోట్ల అవినీతి ప్రాజెక్టులు, ధరణి, కుంభకోణాలు, ఇసుక మాఫియా దోపిడీకి సమాధానం ఇప్పటికీ లేదు. ఈ కార్లు కొని దాచిపెట్టాడు. ఇంకో సిగ్గుపడాల్సిన అంశం దండుపాలెం దోపిడీ బ్యాచ్ లెక్క దొరలు అందిన అన్నింట దోచుకొని ఇప్పుడు చప్పుడు చెయ్యం సమాధానం చెప్పమంటే నడవదిక. మీరు జనం ముందుకెళ్లాలంటే సమాధానం చెప్పాల్సిందే. అప్పటిదాకా ఎన్నిసార్లైనా అడుగుతూనే ఉంటాం, మళ్ళా అడుగుతూనే ఉంటామని పోస్ట్ పెట్టారు. తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవల ఈ స్థానాలు ఖాళీ కావడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటిస్తూ మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక ఏప్రిల్ 4వ తేదీ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. పట్టభద్రులందరూ ఓటరు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు భాగంగా యువ కళాకారులు ఎంపిక పోటీలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇక కళాకారులు మన జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పారు. దేశానికి యువత వెన్నుముకాని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక స్వామి వివేకానందుని ఆశయాలను, ఆదర్శాలను యువత మరువరాదని పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడా అధికారి కీర్తి రాజవీరు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని జాతీయ స్థాయిలోకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇక నిన్నటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన కార్యక్రమం 2 రోజుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు ప్రజాపాలన 2వ రోజు కార్యక్రమం ముగిసిందని, ఈ కార్యక్రమం సందర్భంగా ఎదురైన సమస్యలు రేపటి నుంచి పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇక దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని, వాటిని ఎవరు కొనుగోలు చేయవద్దని సూచించారు. వీటిని విక్రయించకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఇక ప్రజాపాలనకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.
ప్రతి 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక పురుషులకు మహిళలకు వేరువేరు వరుసలు ఉండాలని పేర్కొన్నారు. షామియానా, తాగునీటి సౌకర్యం ఉండాలని సూచించారు. ఆయా గ్రామ సభల షెడ్యూల్ను వారి గ్రామాల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు కూడా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి కోసం యువత ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగులకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందని వ్యాఖ్యానించారు. మరి బాబు రావాలంటే మీరేం చేయాలి? టీడీపీ విజయం కోసం 100 రోజులు పనిచేయండి అని యువతను పిలుపునిచ్చారు. గ్రామాన తిరగండి, ఫ్యాన్ను చితక్కొట్టండి, ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ అధినేత షర్మిల కానుకలు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలంటూ మీడియా నారా లోకేష్ ను కోరింది. ఓ మీడియా ప్రతినిధి షర్మిల మీకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్లు అనుకుంటున్నారు అని అడగ్గా నారా లోకేష్ నవ్వేశారు. అనుకోవడం ఏంటండి, ఆమె పంపించారు, దానిపై నేను ట్వీట్ చేశాను కూడా అని వివరణ ఇచ్చారు. ఎందుకు పంపారని మరో విలేకరి ప్రశ్నించగా ఆ విషయం నన్నెందుకు అడుగుతారండి, గిఫ్ట్ అందిందని చెప్పానంతే అని లోకేష్ వెల్లడించారు. కాగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చాంశనీయంగానూ మారింది. తమిళ ప్రజలు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకునే సీనియర్ నటుడు డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కోయంబేడులోని డిఎండికే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. ఇక గౌరవ సూచకంగా 72 తుపాకులు గాల్లో పేల్చి వందనం సమర్పించారు. నిన్న మధ్యాహ్నం వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరాగా విజయకాంత్ అంతిమయాత్ర ఐలాండ్ గార్డెన్స్ నుంచి ప్రారంభమై 12 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర సాగింది. అంతిమయాత్రలో లాంగ్ లివ్ కెప్టెన్ అనే నినాదాలు మారుమోగాయి. ఇక విజయకాంత్ భౌతిక గాయం నుంచిన వాహనంపై ఆయన భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. కాగా విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించినటువంటి డిఎండికే పార్టీ ఆఫీస్ ప్రాంగణంలోకి ప్రజలు ఎవరిని అనుమతించలేదు. కేవలం విజయకాంత్ కుటుంబ సభ్యులు, విఐపీలను మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఇక ప్రజలు తమ ప్రియతమ కెప్టెన్ అంత్యక్రియలు వీక్షించేందుకు వీలుగా ఆఫీస్ వెలుపల భారీ టెలివిజన్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక విజయకాంత్ భౌతిక గాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, అన్నా డీఎంకే నేతలు, ఇతర రాజకీయవేత్తలు పుష్పాంజలి ఘటించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా మార్గదర్శి రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త లెజెండరీ రామోజీరావు గారిని కలిశాను. దాదాపు 30 నిమిషాల పాటు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆశీస్సులు అందుకున్నాను. ఇక 1984లో వచ్చినటువంటి నా సూపర్ హిట్ చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ ద్వారా ఈనాడు గ్రూప్ చిత్రం నిర్మాణ విభాగం ప్రారంభమైంది. అప్పటి నుంచి వారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడిందంటూ నరేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు రామోజీరావును కలిసినప్పటి ఫోటోలను కూడా పంచుకున్నారు. బీజేపీ నేత బండి సంజయ్కు రాష్ట్ర నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదా? బండిని కావాలనే అవమానిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఆయన వర్గీయులు అవుననే అంటూ ఉన్నారు. ఇక బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. ఇక తీరా ఈటెల మాత్రమే హాజరై బండి దూరం కావడం ఈ ఊహాగానాలకు తావిస్తున్నది. నేతలిద్దరూ కలిసి నిర్వహించాల్సినటువంటి ప్రెస్ మీట్కు ఈటెల మాత్రమే హాజరు కావడంతో బండి కావాలనే దూరం అయ్యారని కొందరు నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ సమాచారం తనకు లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. మరోవైపు సమన్వయ లోపంతోనే సమాచారం అందించలేకపోయామని చెప్తూ రాష్ట్ర నాయకత్వం క్షమాపణలు కోరినట్టు సమాచారం. ఇది తెలిసి బండి వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నారు. ఇక బండిని బద్నాం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి దూరం పెట్టినట్టు చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలనే సమాచారం ఇవ్వకుండా ఆపై అమిత్ షా చెప్పినా వినలేదంటూ బండిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతుంది. ఈ పథకం అమలుతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు బస్సులన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. అయితే బస్సు సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు ఎక్కుతుండడంతో డ్రైవర్లు, కండక్టర్లు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఇప్పుడు బస్సులకు రెండింతలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కానీ అందుకు తగిన నిధుల కొరత ఆర్టీసీని పట్టి పీడిస్తోంది. అయితే 400 కోట్లు వెచ్చించి 10,050 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని యాజమాన్యం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే అందుకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుందన్న అంశంపై మాత్రం యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి ఉండాల్సింది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి యువజన సంఘ ప్రతినిధులు మెమెంటో జ్ఞాపిక ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం జిల్లా యువజన కళాకారులు ఎంపిక పోటీలను కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత రెడ్ల కళింగ శేఖర్, రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్, పల్లవి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజు, యువజన ప్రతినిధులు బోనాల సంపత్, సంఘం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద శుక్రవారం జరిగిన మంత్రుల సమావేశంలో గ్రామ సర్పంచ్కు ప్రాధాన్యత కరువైంది. లక్ష్మీ బారాజ్లో పిల్లర్లో కుంగుపాటుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు మంత్రులు, అధికారులు కుర్చీల్లో కూర్చోగా ఆ గ్రామ ప్రథమ పౌరుడు ఎర్రవెల్లి విలాసరావు మాత్రం వెనక వైపు నిల్చొని కనిపించారు. అలాగే వేదికపై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో పెట్టకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.